అండి ఇప్పుడు ఇంటర్ మ్యాథ్స్ క్లాస్ బైనామియల్ థియరం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సమ్ నోట్ చేయండి. ఓకే, if the coefficient of r plus 1th r plus 2th term in 1 plus x whole to the power of nr in AP, then show that n square minus r 4r plus 1 into n plus 4r square minus 2. So question binomial theorem lodi, if the coefficient of r plus 1th r plus 2th okay term in 1 plus x whole to the power of nr in AP, then show that అని చెప్పి ఇది ప్రూవ్ చేయమని చెప్పాడు. ఓకే, ఇది బైనామియల్ సమ్లో మీకు క్లారిటీగా చూస్తాను. ఓకే, క్వశ్చన్ నోట్ చేశారమ్మా? ఫస్ట్ క్వశ్చన్ నోట్ చేయండి. ఈక్వేషన్ ఆఫ్ ఓకే, సొల్యూషన్ చూద్దాం. సొల్యూషన్ given expansion is 1 plus x whole to the power of n tr minus 1 plus 1 ncr minus 1 x to the power of r minus 1. సో మనం క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? r plus 1th r plus 2 terms, rth term r plus 1th term r plus 2 terms up to x to the power of n. సో tr మనకి ఫార్ములా ఏంటి? tr అంటే tr minus 1 plus 1 equal to ncr minus 1 x to the power of r minus 1. సో tr plus 1 equal to ncr x to the power of r. tr plus 2 equal to tr plus 1 plus 1 equal to nc r plus 1 x to the power of r plus 1. So given nc r minus 1 nc r plus 1 r in AP. Okay, if ఇవన్నీ కూడా మనం ఫార్ములాస్ మనం తీసుకున్నవన్నీ కూడా ఫార్ములాసే మనం నోట్ చేసాం. ఎందుకని? ఆల్రెడీ ఎన్సిఆర్ rth root r plus 1th r plus 2 terms up to 1 plus x to the power of n r in ఏపీలో ఉన్నాయి. ఏపీలో r in AP అని given in question. Okay, so if ABC are in AP, then 2b equal to a plus c. ఎందుకని? ఇది ఫార్ములా 2b equal to a plus c అనేది ఫార్ములా. సో మనం అన్ని ఫార్ములాస్ మనం తీసుకొని ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేసుకుంటాం. ఎందుకంటే 2 equal to 2.ncr to ncr minus 1 plus ncr plus 1. Okay, ncr plus 1 to ncr equal to ncr minus 1 ncr plus 1. Okay, 2 equal to ncr minus 1 by ncr plus 1 by ncr. Okay, నెక్స్ట్ 2 equal to r by ఇక్కడ మనకి nc డివైడింగ్ విత్ ncr డివైడింగ్ విత్ ncr అంటే ఎందుకని ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తాం కదా. సో ఈ మల్టిప్లికేషన్ b ప్లస్లో మన మల్టిప్లికేషన్ b ప్లస్ ఏంటి? b అంటే మనకి ncr, a అంటే ncr minus 1, c ncr plus 1. సో మనకి ncr ఇక్కడ మల్టిప్లై అవుతుంది, ఇటువైపు వస్తే డివిజన్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ r n minus r plus 1 plus n minus r plus 1. So 2 into n minus r plus 1 r plus 1
అంటే ఇటు సైడ్ మల్టిప్లికేషన్ వచ్చినవి అటు మళ్ళీ మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఈ విధంగా క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నాం అనమాట. అంటే ఈ టర్మ్ని డివిజన్ టర్మ్ని మళ్ళీ అటువైపు తీసుకొస్తే మళ్ళీ మల్టిప్లికేషన్ అవుతుంది. సో ఆర్ ఇంటూ ఆర్ ప్లస్ 1 మళ్ళీ ఇక్కడ ఎల్సిఎం ప్లస్ ఎన్ మైనస్ ఆర్ ఇంటూ ఎన్ మైనస్ ఆర్ ప్లస్ 1. ఓకే, నెక్స్ట్ 2nr మైనస్ 2r స్క్వేర్ ప్లస్ 2r ప్లస్ 2n మైనస్ 2r ప్లస్ 2. సో ఆర్ స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్. ఓకే, 2. నెక్స్ట్ ఇక్కడ ఇదంతా కూడా మనం సింప్లిఫికేషన్ చేసుకుంటే ఏమవుతుంది, సింప్లిఫికేషన్ చేసుకుంటే మైనస్ దీన్ని ఇక్కడంతా కూడా దీంతో మల్టిప్లికేషన్ చేసాం, ఇక్కడంతా కూడా దీంతో మల్టిప్లికేషన్ చేసాం. నెక్స్ట్ మైనస్ ఎన్ఆర్ ప్లస్ ఎన్ మైనస్ ఎన్ఆర్ ప్లస్ ఆర్ స్క్వేర్ మైనస్ ఆర్. ఓకే, ఎన్ స్క్వేర్ మైనస్ 4r ప్లస్ 1 ఇంటూ ప్లస్ ఎన్ ఇంటూ 4r స్క్వేర్ మైనస్ ఎన్. ఇక్కడ చూడండి మా సింప్లిఫికేషన్ మనం ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం. అంటే ఇదంతా కూడా మనం ముందే మల్టిప్లికేషన్ చేసేసి దీంతో ఇదంతా కూడా ఈ టర్మ్తో ఇది మల్టిప్లికేషన్, మన నెక్స్ట్ ఇది దీంతో మల్టిప్లికేషన్ చేసి దాన్ని సింప్లిఫికేషన్ అంటే ఎన్ఆర్ స్క్వేర్స్ ఉన్నవన్నీ ఆర్ స్క్వేర్తో మైనస్ ఇటువైపు ఈక్వల్ టు కాబట్టి ఇటువైపు అంతా తీసుకొస్తే మైనస్ అవుతుంది, మైనస్ టర్మ్స్ ప్లస్ టర్మ్స్ మైనస్ అవుతాయి. అప్పుడు మనం సింప్లిఫికేషన్ చేసుకుంటే సింప్లిఫికేషన్ అంటే ఏంటి, ఎన్ఆర్ 2nr ఉంది, ఇక్కడ కూడా ఇంకా 2nr ఎక్కడుంది, ఎన్ఆర్ ఉంది, దీంతో ఇది మైనస్ చేస్తే ఎన్ఆర్ఏ ఉంటుంది. నెక్స్ట్ 2r స్క్వేర్, ఇక్కడ కూడా ఆర్ స్క్వేర్, ఇక్కడ ఈక్వల్ టు కాబట్టి ఇటువైపు వస్తే మైనస్, సో మైనస్ ప్లస్, ఇక్కడ కూడా ఆర్ స్క్వేర్ ఉంది, ఇటువైపు వస్తే మైనస్, అప్పుడు 4r స్క్వేర్ ఉంది కదా, వచ్చింది కదా. సో అలాగా మనం సింప్లిఫికేషన్ చేసుకోవాలన్నమాట. ఇలా మనం సింప్లిఫికేషన్ చేసుకుంటే మనకి ఆన్సర్ అనేది ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోగలుగుతాం. నెక్స్ట్ గివెన్ ద ఎక్స్పాన్షన్ మనం ఏ విధంగా సింప్లిఫికేషన్ చేసామనేది ఫస్ట్ నుంచి ఒకసారి చూద్దాం. బైనామియల్ థీరమ్ సమ్ము ఇఫ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ద r plus 1th term, r plus 2 term. So a term in 1 plus x whole to the power of nr in AP, then show that ఇక్కడ మనకు n స్క్వేర్ మైనస్ 4r plus 1 into r into n plus 4r square minus 2 equal to 0. Given that expansion is 1 plus x whole to the power of n. మనకి ఆత్ టర్మ్ అయితే ఈ ఫార్ములా r+1 అంటే r+1 తీసుకుంటే NCR x to the power of r, r అంటే మైనస్ n, 2 అంటే 1 plus 1 t cr r+1 ప్లస్ 1. సో ఇక్కడ 2 వచ్చింది కాబట్టి +1 వస్తుంది, 1 వచ్చింది అంటే ఇక్కడ ఓన్లీ r, ఇక్కడ r అంటే -1. సో గివెన్ దట్ ఎక్స్పాన్షన్, ఇలా మనం ఎక్స్పాన్షన్ ఏమి ఇచ్చారు అనేది మనం తీసుకొని r ఇన్ ఏపీలో ఉంటే ఫార్ములా ఏంటి, 2b ఈక్వల్ టు a ప్లస్ c. సో 2b అంటే b అనేది ఏంటి, ఇక్కడ ABC కదా, ఇవి ABC. ఓకే, ఈ ABCని మనం ఈ విధంగా 2b ఈక్వల్ టు a ప్లస్ c ఫార్ములాలో అప్లై చేసి మనం సింప్లిఫికేషన్ చేసుకుంటే ఆన్సర్ అనేది మనం సాల్వ్ చేయగలుగుతాం. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. Please like, share and subscribe my channel. Thank you so much.